ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గ్రివెన్స్ కు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. నిత్య పని ఒత్తిడిలో ఉండే APSP పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 3rd APSP బెటాలియన్ కమాండెంట్ M. దీపిక ఉద్ఘాటన. రాజ్యసభ సభ్యునిగా సానా సతీష్ బాబు ప్రమాణ స్వీకారం. ఫౌండేషన్ కార్యాలయంలో ఆనంద సంబరాలు. శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ధనుర్మాస మహోత్సవాలు. వివరాలను మీడియాకు వెల్లడించిన ఆలయ ప్రధాన అర్చకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పిఠాపురం పట్టణంలోని రథాలపేట అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగలి ఆధ్వర్యంలో జరిగింది. ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరారు. అలాగే అక్కడే ఉన్న జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కు కూడా ప్రజలు అర్జీలు ఇచ్చుకున్నారు. సంబంధిత అధికారులను కలెక్టర్ పిలిచి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రముఖ కాంట్రాక్టర్ సోరవరపు దివానం తాను జిల్లాలో పలుచోట్ల చేపట్టిన అన్న క్యాంటీన్లకు సంబంధించి ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని, ప్రతి గ్రీవెన్స్లోనూ ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అసహనం చెందుతూ పెద్ద పెద్ద కేకలు వేయడంతో పోలీసులు ఆయన్ను బయటకు తీసుకుని వెళ్లిపోయారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడకు వచ్చి కలెక్టర్ని కలిశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల వినియోగం కోసం నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరుపయోగమైపోయాయని, తక్షణమే ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఈ వేళ వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14లో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఫిషర్మెన్స్కి ఇచ్చాం. ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మరి అందులో ఉండడానికి, తుఫాన్ లేనప్పుడు వాళ్ళ పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు, శుభకార్యాలు అవునండి, అశుభకార్యాలు అవునండి, ఏమన్నా అక్కడ చేసుకునే విధంగా మత్స్యకారుల కోసం నేను ఉప్పాడ, మూలపేట, ఎండబిల్ల కట్టాను. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ మల్టీపర్పస్ ఫంక్షనాలన్నింటిలో కూడా మన పంచాయతీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అవసరం లేకుండా వాళ్ళ పొజిషన్లో ఉన్నాయి. మూలపేటలో అయితే సెర్చ్ కంపెనీకి అద్దెకిచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం మత్స్యకారులు పిల్లలకు కూడా మనం వాళ్ళు ఎక్కడ బయట పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ₹1,00,000 అవుతుంది, 50,000 నుంచి 1,00,000 అవుతుంది, ఉచితంగా పెళ్ళిళ్ళు చేసుకునే విధంగా ఈ మల్టీపర్పస్ తుఫాన్ షెల్టర్స్ ఏమున్నాయో వాటిని డిజైన్ చేశారు. 10 కోట్లతో తెచ్చాం. తెచ్చిన దానికి విలువ లేకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కూడా ఒక్క పెళ్ళి కూడా చేసుకొని లేదు, ఇప్పటికి కూడా ఖాళీ చేయలేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి నివేదించింది ఏంటంటే, తక్షణం తుఫాను షెల్టర్స్ ఏదైతే ఉన్నాయో ఉప్పాడ, అదేవిధంగా మూలపేట, అదేవిధంగా ఎండపిల్లో ఖాళీ చేయించి అక్కడున్న మత్స్యకారులకు అనుగుణంగా వాళ్ళ వివాహాలు చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సదుపాయంగా వెంటనే ఇవ్వాలని చెప్పి మేము ఆయన తెలియజేశాం. ఈబోకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అవన్నీ ఖాళీ చేసి మత్స్యకారులందరికీ ఉపయోగపడే విధంగా కాలువలు పూర్తి తీశారు. అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్.
నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నామినేషన్ మీద ఇంకోటికి ఇచ్చేసి 50,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేసానండి వర్క్. ఏ నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 50,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేయించుకున్నాడు ఇతను. ఈ కమిషనర్ నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు మళ్ళీ. అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. పెళ్ళం మళ్ళీ పుస్తకాలు కూడా తాగట్టెట్టుకుని ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని కూడా బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి అన్నా క్యాంటీన్ కట్టినోడికి డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన వివేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అవుతే ఇది రాజకీయ నాయకులు నచ్చింది. కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 ఘనంగా ప్రారంభమైంది. కాకినాడ 3వ బెటాలియన్ ఏపీఎస్పీ క్యాంపస్లో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మీట్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కమాండెంట్ ఎం దీపిక విచ్చేశారు. ముందుగా అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు పూల బొకే అందించి స్వాగతం పలికారు. తదుపరి బెటాలియన్లో గల 7 కంపెనీ స్పోర్ట్స్ టీమ్స్ మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ఎం దీపిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి కమాండెంట్ ఎం దీపిక మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఎంతో పని ఒత్తిడితో ఫ్యామిలీస్కి దూరంగా ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉంటారని, వారికి ఇటువంటి బెటాలియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్స్ నిర్వహించడం వలన మానసికంగా వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ట్రైనీ ఏఎస్పీ ఆర్ సుస్మిత కూడా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి సహకరించిన అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్, ఇతర అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ డి మురళీకుమార్, ఎం మోహన్ రావు, బిఎస్ చంద్రశేఖరరావు, ఎస్ మన్మథరావు, యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ సునీల్, లక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కెఎంవి మోహన్ రావు, ఆర్ఐలు కె రవిశంకర్, బి విఠలేశ్వరరావు, డీజీ విబిఎస్వి ప్రసాద్, కె అజయ్ కుమార్, బి శ్రీనివాసరావు, బాబురావు, కె సత్యనారాయణ, డి శ్రీనివాసరావు, యూనిట్ పోలీస్ సిబ్బంది, మినిస్ట్రియల్ అండ్ హాస్పిటల్ సిబ్బంది, స్కూల్ విద్యార్థులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఉన్న ప్రశాంతమైన వాతావరణంలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తానికి, ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీ మెంటల్ స్ట్రెస్ తగ్గుతమే కాకుండా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ 3 days లో ఉన్న అన్ని ఈవెంట్స్ లో కూడా అందరు కూడా ట్రూ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ రకమైన వివాదాలు లేకుండా, ఇంజురీస్ లేకుండా అందరూ పార్టిసిపేట్ చేసి ఒక మంచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ని మనం నిర్వహించగలుగుతాము అని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అట్లాగే నేను లాస్ట్ వీక్ లో 6th బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ కి అటెండ్ అయ్యాను. అప్పుడు ఐజీ సార్ చెప్పారు, ఈ ఇయర్ లో ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మనం అన్ని స్పోర్ట్స్ లో కూడా ఇంటర్ బెటాలియన్ ఛాంపియన్షిప్స్ పెట్టుకుందామని. సో దానికోసం కూడా మన బెటాలియన్ నుంచి కూడా మంచి టీమ్స్ రెడీ అయ్యి మనం కూడా ఈ ఇంటర్ బెటాలియన్ ఛాంపియన్షిప్స్ లో కూడా గెలుస్తామని ఆశిస్తున్నాను. క్రికెట్ మన బెటాలియన్ లోనే పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. సో నెక్స్ట్ ఇంటర్ బెటాలియన్ క్రికెట్ ఏదైతే టోర్నమెంట్ ఉందో తొందరలోనే 3rd బెటాలియన్ లోనే పెడతాము. సో దానికి కూడా మంచి టీమ్ వస్తుందని ఆశిస్తున్నాను. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్, ఆల్ ది బెస్ట్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ డూ వెల్ అండ్ ఎంజాయ్ దిస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ టు ద ఫుల్లెస్ట్. 2024 శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం బెటాలియన్ స్పోర్ట్స్ నిర్వహించడం ద్వారా బెటాలియన్ సిబ్బంది మరియు అధికారులు ఆరోగ్యవంతమైన ఆహ్లాదకరమైన అనుభూతితో విధి నిర్వహణ మరింత ఉత్సాహంగా చేయడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా నిర్వహించిన బెటాలియన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో 3rd బెటాలియన్ తరఫు నుండి చాలా మంది సిబ్బంది అధికారులు రాష్ట్ర స్థాయి మరియు దేశ స్థాయి పోటీల్లో
మంచి ఉద్యోగస్తులు సాధించి ఎందరో మహానీయులు నేటి సర్వీస్ నుండి రిటైర్డ్ అయ్యి కూడా ఎంతో ఆహ్లాదకరమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవడానికి ఆనందభరితంగా ఉన్నాం. అదే స్ఫూర్తితో నేడు 3rd బెటాలియన్ ఏపీఎస్పీ నందు హెడ్ క్వార్టర్ కంపెనీతో కలిపి 7 కంప్లీట్ స్పోర్ట్స్ టీమ్స్ ఈనాటి యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2024లో పాల్గొంటున్నాయి. క్రీడా పూర్తితో అందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధిగా పాటించాలని కోరుకుంటూ ఆహ్లాదకరంగా ఆరోగ్యవంతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ గెలుపు ఓటములు సహజమని ఎటువంటి మనస్పర్ధలకు తావివ్వరాదని గెలుపు ఓటములు దైవం నిర్ణయంగా భావించాలని తెలియజేస్తూ నా ఈ ప్రారంభోత్సవాన్ని ఉపన్యాసాన్ని ఇంతతో ముగిస్తున్నాము. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు నేడు పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ మున్సబ్ వీధిలో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో సానా సతీష్ బాబు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఒక సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా రాజ్యసభ సభ్యుడిగా ఎదగడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబుకు తలాటం హరీష్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకోబడిన వాడినై శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందిననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని అఖండతను సమర్థితుననియు నేను చేపట్టనున్న ఈ కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించిననియు దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటి నుంచో ఆయన దయాగుణంతో ఎప్పటి నుంచో మన దగ్గర 20 ఏళ్ళ నుంచి ఎన్నో సర్వీసులు చేస్తున్నారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారు. ఈ రోజున ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళినందుకు మా ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ద్వారా ఎంతో ఆనందం ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి మా ఉదయపూర్వక అభినందనలండి. ఈ కూట ప్రభుత్వం వలన ఈ రాజ్యసభ సీట్ వచ్చినందుకు వారిద్దరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలండి. ఇంత సర్వీస్ చేస్తున్న ఆయనకి ఇంత గౌరవమైన పదవి దొక్కినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇంకా మా సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ప్రజల్లో మంచి ఎవరికైనా ఏ విధమైన అవసరం ఉన్న విద్యార్థులకి ఏది చూసుకోకుండా మరి ఏ విధమైన సరే వాళ్ళకి అవసరం బట్టి విద్యార్థులకి స్పోర్ట్స్లో ఉన్న వారికైనా సరే ఒక వ్యక్తిగతంగా ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తామండి. ఇప్పటివరకు ఎన్నో చేశాము. ఆ కార్యక్రమం వల్ల ఆయన మంచితనానికి ఇంత మంచి రాజ్యసభ సీటు వచ్చిందండి. ఇంకా త్వరలో మేము సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ బ్యాంక్ కూడా పెడతామండి. ఆయన దృష్టిలో ఉందండి. త్వరలో కాకినాడ ప్రజలకి చాలా మంచి పనులు చేస్తారు. ఆయన కాకినాడ ఇప్పటి వరకు ఉన్న కాకినాడ వేరేగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఉన్న కాకినాడ చాలా అభివృద్ధి మీరే చూస్తారు. మన కాకినాడనే కాదు, ప్రస్తుతం ఇండియాలోనే ఆయన ఓ బ్రాండ్ తెచ్చుకుంటారు, ఎంతో మంచి పేరు తెచ్చుకుంటారు. మాకు నిజంగా ఆయనకు వచ్చినందుకు మా అందరికీ మొత్తం అందరికీ మా కాకినాడ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. సానా సతీష్ బాబు గారు రాక గురించి 1000 కళ్ళతో మేము ఎదురు చూస్తున్నాం. కాకినాడ వచ్చిన వెంటనే ఆయనకి స్వాగతం పలికి భారీ ఊరేగింపు దశగా ఆయన తీసుకురావడానికి మేము ఎంతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు వస్తారని మేము ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాం. వీరందరూ ఈ భారీ సభకి అందరూ ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పంచమాధవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా బాసులుతున్న పిఠాపురంలో స్వయంభువు శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటిగా బాసులుతున్న పిఠాపురంలో స్వయంభువు శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో వార్షిక ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి పంచామృత అభిషేకం, శ్రీ గోదా అమ్మవారికి శ్రీ చూర్ణార్చన, తిరుప్పావై విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల మాధవాచార్యులు మీడియాతో మాట్లాడారు. 4 గంటల 30 నిమిషాలకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, గోదావరి శ్రీచూర్ణమార్చన, తదనంతరం తిరుప్పావై త్రిపుర ప్రబంధ పారాయణ, తీర్థప్రసాద వినియోగము, అమ్మవారు మానవీధుల గ్రామోత్సవము తదుపరి కార్యక్రమాలన్నీ కూడా వైభవంతంగా నిర్వహించుటకు కుంతిమాధవ స్వామివారి యొక్క కార్యనిర్వహణాధికారి కుంతిమాధవ భక్త బృందం శ్రీ కంచెల భూలోకరామ పెద్ద చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. అలాగే జనవరి 10 ముక్కోడి 2025 ముక్కోడి ఏకాదశి సందర్భంగా
9వ తారీఖు రాత్రి 1 గంటకి పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, తదుపరి అమ్మవారి యొక్క శ్రీచూర్ణమార్చన, తిరుప్పావై, ద్రవిడబంధ పారాయణ, అధ్యయనోత్సవాల ప్రారంభము, స్వామివారి ఉత్తర ద్వార ప్రవేశము జరుగుతుంది. తదనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 14/1/2025 తారీఖున సాయంకాలం 7 గంటలకి గోదావరి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రై అష్టైశ్వర్య భోగభాగ్యం పొందుతరిచవలసిందిగా కోరుతున్నాను. ప్రజల నుంచి అందుతున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్సిజి రత్నమణి, కేసీజెడ్ ఎస్డీసీ రామలక్ష్మి, సిపిఓపి త్రినాథ్, ఇతర అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగోపాధి అవకాశాలు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా కాకినాడ నగర మాజీ కార్పొరేటర్ జోగరాజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సోమవారం జోగరాజు మీడియాతో మాట్లాడారు. పార్టీ అధిష్టాన వర్గం ఇన్ఛార్జిగా ఆయన అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఘనత సాధించడం, ఈవేళ పార్టీ కూటమి అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడిగా ఇటు చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి, ఒక బలపరిచిన కూటమి అభ్యర్థిగా మంచి పోస్టు తెచ్చుకు కాకినాడ పట్టణాలందరూ కూడా ఆయన కోసం చాలా ఇదిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఆయన మన కాకినాడ పట్టణానికి కూడా సతీష్ బాబు మంచి డెవలప్మెంట్ అందరినీ కలుపుకొని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. అన్యాయంగా తొలగించిన 16 మంది యానిమేటర్లను కోర్టు ఉత్తర్వుల ప్రకారం తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బాధిత యానిమేటర్లు కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బాధిత యానిమేటర్లు దుర్గా మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను అనుసరించి యానిమేటర్లను కొనసాగించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. తొండంగి మండలానికి సంబంధించి 16 మంది యానిమేటర్లను రాజకీయ ఒత్తిళ్లతో విధులకు రానివ్వకుండా ఆపివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని వాపోయారు. గ్రామ సంఘాల్లో ఎటువంటి మీటింగులు జరగకుండా కొంతమంది రాజకీయ నాయకులు బెదిరించడం జరుగుతుందని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమ ఉద్యోగాలు తమకు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యానిమేటర్లు వెంకటలక్ష్మి, శ్రీలక్ష్మి, లక్ష్మి, ప్రణతి, శ్యామల తదితరులు పాల్గొన్నారు. వీళ్ళేం చేశారంటే ఆయన వెళ్ళి మరలా ఈ పైన ఇంకొకరికి ఫోన్ చేసి ఇంకో కొత్త వాళ్ళని తీసుకొచ్చి తీర్మానాలు ఇమ్మని చెప్పారు. మేము తీర్మానాలు ఇచ్చే రోజున వాళ్ళు ఎలా ఇస్తారు తీర్మానాలు? మేము ఆల్రెడీ ఇచ్చాం కదా, ఆయన మేము కోర్టు నుండి వచ్చామంటే మాకు ఒక్కటి కూడా రెస్పాన్స్ చేయట్లేదు. మీరు వెళ్ళండి అమ్మా ఓపీలు తీసుకొచ్చుకోండి అన్నారు. మేము ఓపీలు తెచ్చుకోవడానికి మేము హైకోర్టు అలా రాలేదు కదండి. ఎలా వచ్చిందో మీరు ఒకసారి చూడండి అంటే చదివామమ్మా, అన్నీ చేశాము. కానీ మాకు మాత్రం న్యాయం చేయకుండా ఆయన చెప్పడం ఓన్లీ వెళ్ళి తీసుకొచ్చుకొని మీ గ్రామ సంఘంలో పెట్టించుకోండి అన్నారు. మా
మమ్మల్ని వాళ్ళు బెదిరించినట్టు వీడియోస్ ఇచ్చాము మేము సార్లకి. అలాగే వాళ్ళు సార్లతో మేము మా గ్రామ సంఘం ఓదీలతో మాట్లాడించడం జరిగింది, మా మేడంలకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఏం లేకుండా ఇప్పుడు కూడా అలాగే మీరు కాదు కొత్త వాళ్ళు పెడతామని చెప్పేసి వాళ్ళు కొత్త వాళ్ళు అనే వాళ్ళు ఒక గ్రామ సంఘం మహిళ వాళ్ళని ఎలా తీసుకోవద్దు చేస్తారు, అది కూడా మా లారీ ఇచ్చుకో ఎలా చేస్తారని మేము అందరం అడుగుతున్నాం. ఏపీఎం పేరు చెప్పమ్మా. సత్యబాబు సార్. ఇప్పుడు మీకు ఏ విధంగా న్యాయం కావాలి? కలెక్టర్ గారిని కలిసారా? కలెక్టర్ గారిని కలిసాము, పిటిషన్ అది ఇచ్చామండి. కలెక్టర్ గారిని కలిసాము, పిటిషన్ అది ఇచ్చాము. మా విధుల్లో మేము ఉన్నాం కాబట్టి ఎప్పటి నుండో చేసుకున్నాం కాబట్టి మా విధులు మళ్ళీ మాకే ఎలాగోలుగా కొనసాగాలి. కోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం మమ్మల్ని కొనసాగించాలి. మేము కొనసాగించాలనే ఉంది కానీ మమ్మల్ని తీసేయాలి లేకపోతే వేసేయాలని లేదు కదండి. మేము మానేసినట్టు ఒక తీర్మానం కూడా ఇవ్వలేదు, పోనీ మీరు సంతకం పెట్టి ఒక లెటర్ కూడా అక్కడ ఇవ్వలేదు. మరి మాకు ఎలా ఇచ్చేస్తారు వాళ్ళు? ఏమీ లేకుండా మమ్మల్ని ఎలా మానిపించేస్తున్నారు? కలెక్టర్ గారు ఇప్పుడు 30 రోజుల్లో సార్ని పిలుస్తానని చెప్పారు. వాళ్ళు సమస్య పరిష్కరిస్తామమ్మా అని చెప్పారు అంతే. కాకినాడ రామకృష్ణారావుపేటలో గల శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో ధనుర్మాసం పురస్కరించుకుని నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. తెల్లవారుజాము నుండి శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ సభ్యులు ప్రత్యేక వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి రామకృష్ణారావుపేట వీధుల్లో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి రథం వారి ఇళ్ల వద్దకు రాగా మహిళలు భక్తులు స్వామివారికి పండ్లు, బియ్యం, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. నగర సంకీర్తన అనంతరం స్వామివారి వాహనం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ సభ్యులు స్వామివారికి హారతి ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు 30% ఐఆర్ ఇవ్వాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎన్జీఓ హోంలో ఆదివారం జిల్లా పీఆర్టీయూ కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రతి వేసవిలో నిర్వహించే బదిలీల్లో కనిష్టంగా 2, గరిష్టంగా 8 విద్యా సంవత్సరాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అన్నారు. పలు విద్యా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పీఆర్టీయూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చింతాడ ప్రదీప్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బండి నోకరాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు పి. ఏడుకొండలు, రాష్ట్ర కౌన్సిలర్లుగా సిహెచ్ శ్రీనివాస్, ఎన్కే సుబ్బారావు, సిపిఎస్ కన్వీనర్గా వాకాడ చిన్నాలని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా పి. రాజారావు వ్యవహరించారు. అంటే ఫౌండేషన్ స్కూల్ అంటే PP1, PP2 ప్లస్ 1-2 పాఠశాలలు అక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బేసిక్ పాఠశాల అంటే ప్రజెంట్ ఏ విధంగా విద్యా వ్యవస్థ ఉందో 5 తరగతులు ఉంటాయి. అక్కడ టీచర్లు సంఖ్యతో పరిమితి లేకుండా ఆర్టీఐ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ స్కూల్స్ అని 10 మోడల్ మేజర్ పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఉపాధ్యాయులు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అక్కడ 5 తరగతులకు 5 మంది ఉపాధ్యాయులు ఇస్తారు. అదేవిధంగా ఒక PSHM కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకే పంచాయతీలో 3 రకాల పాఠశాలలు ఉండడం వల్ల విద్యార్థులు ఎక్కడ చదవాలనే మీమాంస ఏర్పడినప్పుడు, ఎందుకంటే ఆ మేజర్ పంచాయతీలో మోడల్ స్కూల్కు, బేసిక్ స్కూల్కు, ఫౌండేషన్ స్కూల్స్కు కనీసం 1-2 కిలోమీటర్ల పరిధి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మోడల్ స్కూల్లో 5 తరగతులు 5 ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి అక్కడ విద్య నాణ్యమైన విద్య లభిస్తుంది. మాకు అక్కడే కావాలనుకుంటే కూడా ఆ విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తారని చెప్పి గౌరవ మంత్రులను చెప్పడం జరిగింది. తప్పకుండా విద్యాసంస్థలు కల్పిస్తారు. బట్ అదేవిధంగా ఈ PP1, PP2 స్కూళ్ళు ఆ మోడల్ స్కూల్లో విలీనం అంటే ఏ పాఠశాల కూడా ప్రభుత్వం మూసివేదని మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాథమిక విద్య అంతటి కూడా పూర్తిగా తెలుగు మాధ్యమంలో మాతృభాషలో ఏర్పాటు చేసే విధానాన్ని వచ్చే సంవత్సరం ఏర్పాటు చేస్తారు. అయితే హై స్కూల్స్లో మాత్రం తప్పకుండా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉంటుంది. అంటే గతంలో ఇప్పుడు మెట్రిక్ తర్వాత +2 అనే స్కూల్ లేకుండా గతంలో మాదిరిగా ప్రాథమిక విద్య 1 నుంచి 5 వరకు, 6 నుంచి 10 వరకు హై స్కూల్ విద్య, ఉన్నత పాఠశాల విద్య, తర్వాత సపరేట్గా జూనియర్ కాలేజ్ వ్యవస్థలు మండలాలకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అక్కడ ఎక్కడైతే ఇప్పుడు EP స్కూల్గా ఉన్నాయో అక్కడ 6, 7, 8 తరగతులు 60 నుంచి స్ట్రెంత్ ఉంటే ఆ పాఠశాలను హై స్కూల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 60 తగ్గితే వాటిని రద్దుపరిచి
వేరే స్కూల్లో విలీనం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒకటే విద్యాశాఖ మంత్రి గారు ఒకటే కోరుతున్నారు, నాకు రిఫార్మ్స్ కావాలి, ఏదైనా నాకు లర్నింగ్ అవుట్పుట్ కావాలి, నేను ఎంతకైనా ఏ ఖర్చు పెట్టడానికి మౌలిక వసతులు కానీ విద్యారంగం ఏ మార్పులు మీరు ఇచ్చే సలహాలతో ముందుకెళ్తాను. మేము ఏదైనా మేము చెప్పిందే జరగాలి అవాదన నాకు అవసరం లేదు. మేము కూర్చొని ఒక సౌత్ర వాతావరణంలో మనం చర్చ జరిపి ఖచ్చితంగా విద్యా వ్యవస్థ మీరు మార్పు తీసుకురావాలి. ఖచ్చితంగా భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఏదైనా మార్పు వచ్చే విద్యా వ్యవస్థ గురించి ఆలోచించాలంటే అది మొత్తం దేశం యావత్తు భారతదేశం ఏవైపు చూడాలంటే విద్యా సంస్థలు రావాలి, ఆ మార్పు రావాలి. అది మీతోనే సాధ్యము, నాతో కాదు. మేము కలిసి ప్రయాణం చేస్తే తప్ప ఆ మార్పు రావాలి. గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఖచ్చితంగా సలహాలు ఇస్తాము. మరి బకాయిల విషయం కూడా చక్కగా మాట్లాడితే ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వం చేయలేకపోతున్నాం. వచ్చే సంవత్సరంలో మరి ఖచ్చితంగా మీకు రాబోయేటువంటి ఏపీ జిల్లా కానీ పిఎల్ కానీ సాలీలు కానీ రెండు కూడా వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మెయిన్గా ఏం చెప్పామంటే అన్ని సంవత్సరాలైనా కానీ గత సంవత్సరం పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఖచ్చితంగా మాకు పిఆర్సీ కమిషన్ ఇంతవరకు వేయలేదు, వేసినా ఎవరు జాయిన్ కాలేదు. కాబట్టి తక్షణమే మాకు పిఆర్సీ పన్ను పిఆర్సీ లేట్ అవుతుంది. కాబట్టి తక్షణమే 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి మేము అక్కడ మంత్రి గారు చెప్పినాం. ఇప్పుడు ఈ సమావేశం కూడా ఖచ్చితంగా 30% ఐఆర్ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ సమావేశంలో ఈ కాకినాడ కౌన్సిల్ సమావేశంలో మరి కాకినాడకు సంబంధించి అధ్యక్ష ప్రధాన గారిని రాష్ట్ర బాధ్యుడికి సమావేశం ఎన్నుకోవడం జరుగుతుంది. కాకినాడ సిద్ధార్థనగర్ లో నగరపాలక సంస్థ పార్కును ప్రజలకు ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలని సిద్ధార్థనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వైడి రామారావు, డిఎల్జీ ప్రసాద్, స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత బసవ ప్రభాకర్ రావులు కోరారు. సిద్ధార్థనగర్ నివాసులు మాట్లాడుతూ పార్కులో చీకటి సమయంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని, దొంగతనాలు కూడా జరుగుతున్నాయని భయాందోళనతో నివసిస్తున్నామని తెలిపారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఈ పార్కును శుభ్రపరిచి కాలనీ వాసులకు వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఆటో వస్తువులు కూడా ఏర్పాటు చేయాలని డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రంను స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత బసవ ప్రభాకర్ రావు, అసోసియేషన్ సెక్రటరీ బెల్లంకొండ ప్రసాద్లు సమర్పించారు. మాకు చాలా భయంగా కూడా ఉంటుంది. దీని గురించి ఎవ్వరూ శ్రద్ధ తీసుకోవడం లేదు. కొంచెం దీన్ని డెవలప్ చేసి ఒక మంచి కాపలా వాళ్ళని పెట్టి మరి ఏదన్నా చేస్తే నలుగురికి ఉపయోగంగా ఉంటుంది. ఇక్కడ నివసించే వారికి కూడా, స్వంత గృహాల వాళ్ళకి కూడా ఎంతో మరి ధైర్యంగా ఉంటుంది అని నేను మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ నా పక్కనే ఉన్నటువంటి సార్ గారు మరి వీరు కూడా ఈ సిద్ధార్థనగర్ కాలనీ గురించి ఎంతో శ్రద్ధ పట్టి ఎన్నో విషయాల్లో మాకు సలహాలు ఇచ్చి నడిపించేవారు. ఇప్పుడు వారు కూడాను పెద్ద వయస్కులు అయిపోయారు. అందుచేత మున్సిపాలిటీ కొంచెం శ్రద్ధ తీసుకొని అటువంటి వారు మొదలుపెట్టినటువంటి పనిని కొనసాగించి చక్కగా మేము ధైర్యంగా ఇక్కడ తిరగడానికి ఒక పార్కు, నిజంగా ఒక పార్కులాగా మాకు ఉపయోగపడడానికి మీరు మరి ప్రోత్సహించి పని చేయాలని మనం చేస్తాం. నేను మెంబర్స్ ఉండేవాడిని. తర్వాత డాక్టర్ శ్రీనివాసన్ గారి టైంలో ఇళ్ళ పంపకం జరిగింది. ఇళ్ళే కాదు, స్థలం పంపకం జరిగిన తర్వాత మున్సిపాలిటీ అప్పుడు పర్మిషన్ ఇచ్చింది కట్టుకోవటానికి. అందులో 2 పార్కులు ఉండటం వల్ల ఆ పార్కుల్లో ఒకటేమో అమరావతి అని పెట్టి చేశారు. రెండోది డాక్టర్ సుందర శివరావు ఇక్కడ చాలా కృషి చేసి ఈ కాలనీకి చేశారు కాబట్టి ఆయన పేరు పెట్టాలని డాక్టర్ సుందర శివరావు లుంబిని పార్క్గా మార్చాలని కోరుకుంటూ ఇక్కడ ఈ ఏరియాలో పిల్లలకి చాలామంది వృద్ధులు ఉన్నారు. వారందరికీ కావాల్సినటువంటి స్థలం, ఈ స్థలాన్ని నిరుపయోగంగా ఉన్నది కాబట్టి దీన్ని శుభ్రపరిచి మా చెప్తే డాక్టర్ సుందరశివరావుని పేరు పెట్టి పని చేస్తామనేటువంటి ఉద్దేశంలో మీకు మెమోరాండం ఇస్తున్నాం. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో
ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు హరిప్రసాద శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ పళ్ల రసాలు, పసుపు, కుంకుమ, విభూది, గంధం, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి వేద మంత్రోచ్చరణ నడుమ పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, అభిషేక కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, శ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా తిరుప్పావై ప్రవచనాలు చేశారు. ధనుర్మాసం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి ధనుర్మాస ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు వత్స మురళి, టీడీపీ నాయకులు బత్సు శేఖర్, అద్దేపల్లి గంగరాజు, దంగేట సతీష్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు, శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. కాకినాడ వెంకటనగర్ లో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆలయ అర్చకులు గోవిందాచార్యులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కళ్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను, గోదాదేవి విగ్రహాలను ఉంచి పూజలు చేశారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు తిరుప్పావై పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు గోవిందాచార్యులు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కల వాహిని 55వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తొలి కార్యక్రమంగా యానంకు చెందిన నరసింహమూర్తి నిర్వహణలో వారి శిష్య బృందం వయలిన్ కార్యక్రమం, గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. రెండో కార్యక్రమం కింద ప్రముఖ నాట్యాచార్యులు కృష్ణవేణి నిర్వహణలో వారి శిష్య బృందం నృత్యాంజలి కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ధనుర్మాసోత్సవాల్లో భాగంగా టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 16, 17, 18, 19 తేదీల్లో కుంకుమ పూజ, గో పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సత్కల వాహిని నమ్మసమాజులు తెలియజేసుకుంటూ ధనుర్మాసం మహాపర్వదినాలు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా సత్కల వాహిని కళామందిరం వేదిక మీద జరుగుతున్న కార్యక్రమాల భాగంగా 55వ వార్షికోత్సవాలు సత్కల వాహిని సందర్భంలో ధనుర్మాస కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో కాకినాడ పట్టణానికి చెందిన, రాష్ట్రానికి చెందిన అనేక మంది కళాకారులు, వందలాది మంది కళాకారులు 32 రోజుల పాటు చిత్తశుద్ధితో పాల్గొంటున్నారు. ఇందులో సంగీత కార్యక్రమాలు, నాట్య కార్యక్రమాలు, మరి రంగస్థల కార్యక్రమాలు కూడా ప్రధానంగా జరుగుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వరకు కార్యక్రమాన్ని ధనుర్మాసం సందర్భంగా 17, 16, 17, 18, 19, 25 రోజుల పాటు ఇక్కడ నిర్విరామంగా కుంకుమ పూజ, గోపూజ వంటి కార్యక్రమాల్ని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వహిస్తున్నది. ఈ సందర్భంలో మరి నిత్యం సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని సైనిగా తెలియజేస్తున్నాము. మరి కళాభిమానులందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చివద్దుగా కోరుతూ తొలి కార్యక్రమంగా యానాంకు చెందిన శ్రీ నరసింహమూర్తి గారి యొక్క నిర్వహణలో వయలిన్ కార్యక్రమాన్ని, వారి శిక్ష బృందం గాత్ర కార్యక్రమాన్ని, మరి రెండో కార్యక్రమంగా శ్రీ లోకేష్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారి నిర్వహణలో నృత్యాంజలి కార్యక్రమాన్ని తోటి కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలియజేసుకుంటూ 14వ తారీఖున గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం ప్రధానంగా ఉంటుందని 50 మంది భక్తులకు, అభిమానులకు తెలియజేస్తూ అందరూ విచ్చేసి జయప్రయం చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రివెన్స్ కు వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలి, అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. నిత్య పని ఒత్తిడిలో ఉండే ఏపీఎస్పీ పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. 3rd ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ ఎం దీపిక ఉద్ఘాటన. రాజ్యసభ సభ్యునిగా సానా సతీష్ బాబు ప్రమాణ స్వీకారం.
ఫౌండేషన్ కార్యాలయంలో ఆనంద సంబరాలు. శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన ధనుర్మాస మహోత్సవాలు. వివరాలను మీడియాకు వెల్లడించిన ఆలయ ప్రధాన అర్చకులు. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.